ఏమండి, ఈ ప్రపంచంలో మంచి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ మంచి వల్ల చెడెదురయ్యే కూడా ఉంటాయి. మంచి చేయొచ్చు, కానీ ఎవరికి పడితే వాళ్ళకి ఏ మంచి పడితే ఆ మంచి చేసేస్తే చివరికి ఆ మంచి వల్ల మనకే దారి లేకుండా పోతుందని నా జీవితం ఒక ఉదాహరణ. సపోజ్ ఉదాహరణకి ఎలా అంటే, ఒకరికి మనకే ప్లేస్ లేకుండా ఇబ్బంది పడే టైంలో సరే కూర్చోమని అడ్జస్ట్ చేసుకుని కూర్చోమని మనం లేకడమో లేకపోతే ప్లేస్ ఇవ్వడమో చేస్తాం. వాళ్ళు మనకు తిరిగి విశ్వాసంతో ఉంటారు అనుకుంటున్నాం, కానీ ఉండరండి. వాళ్ళు కూర్చోమని చెప్పిన పాపానికి టోటల్ ఆ ప్లేస్ మొత్తం మనకు కూడా లేకుండా ఆక్రమించేసుకుని మనని చాలా దారుణంగా ఇబ్బంది పెడతారండి. అందుకే ఏదైనా ఆలోచించి చేయాలి, ఆచితూచి చేయాలి. ఎవరికి చేస్తున్నామో సాయం ఎవరికి చేస్తున్నామో చూసి చేసుకోవాలి.